పథకానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ప్రధానమైనటువంటి సోమశల జలాశయాన్ని సందర్శించడానికి నా సోదరుడు ఆత్మకూరు మాజీ మరలా తిరిగి ఆత్మకూరు శాసనసభ్యుడిగా శాసనసభలోకి అడుగు పెట్టబోతున్నటువంటి మేకపాటి విక్రమరెడ్డి గారికి, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులు శాసన మండలి సభ్యులు నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, కావలి మాజీ శాసనసభ్యులు సోదరులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు సోదరులు కిలివేటి సంజయ్ గారికి, మాజీ శాసన మండలి సభ్యులు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరులు భూమిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారికి, మరొక సోదరులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా మాజీ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు సోదరులు ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు, వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, రాష్ట్ర స్థాయి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ గా వ్యవహరించినటువంటి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్లు, జెడ్పీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షులు, ఎంపీ టీసీలు, మాజీ సర్పంచులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతాంగ సోదరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరు గారు ఈరోజు వచ్చాడు. ఏం చెప్పాడు ఆయన? పక్కన ఉన్నటువంటి తెలంగాణ ఏదైతే ఉందో ఒక్కొక్క ఆయన చెప్తున్నాడు. ఆయన ఏదో పెద్ద ప్రొఫెసర్ లాగా, ఆయన ఏదో పాపం ఏదో పర్యావరణ వేత్తలాగా ఆయన ఒక్కొక్కడు మాట్లాడుతున్నాడు. మాట్లాడితే మాటలు కోటలు తాగుతున్నాయి. నాకు చూస్తే నవ్వు వస్తుంది. వీళ్ళకి పిచ్చా ఓ మాధవ, తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు మేము మిమ్మల్ని అడుగుతున్నాం, సమాధానం చెప్పండి. ఈరోజు పాలమూరు ఎత్తిపోతల పథకం, అదేవిధంగా కలవకుర్తి, డిండి, అదేవిధంగా బౌళార్థ సాధక ప్రాజెక్ట్ అని రోజుకు 2 టీఎంసీ లెక్కన ఈరోజు విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ రాష్ట్రం తీసుకెళ్తుంటే రోజుకి 8 టీఎంసీలు, ఈ రోజు దాని కింద 800 టీఎంసీ అట్టడుగున ఉన్నటువంటి కింద నుంచి ఈ రోజు కొట్టేస్తుంటే 841 అడుగుల లెవెల్ వచ్చేంత వరకు ఒక్క చుక్క కూడా మనకి పోతున్నట్టు పెట్టినట్టు రానటువంటి పరిస్థితులు ఉంటే, ఈ ప్రాంత రైతులకు సంబంధించి, రాయలసీమకి సంబంధించి కానీ మనకు సంబంధించి కానీ త్రాగునీరు, సాగునీరు అవసరాలని ఇటు రైతాంగానికి ప్రజల్ని మనసులో పెట్టుకొని ఒక 3 టీఎంసీలు మనం తీసుకువెళితే దాని వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాదాపుగా 3,500 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానివల్ల ఈరోజు దాదాపుగా పని పూర్తయింది. మొన్న చూసే ఎవరో మాట్లాడుతున్నారు, తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళు. నెల్లూరు జిల్లాకు సంబంధించి మహానేత రాజశేఖర రెడ్డి గారు సోమశిల సమగ్ర సోమశిల సాధించాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు సంఘం నెల్లూరు బ్యారేజ్, సంఘం బ్యారేజ్ అయితే పాపం నాది ప్రతాప్ రెడ్డిది, మా ఇద్దరిది సోదరుడు ప్రతాప్ రెడ్డిది, ఇద్దరిది ఒకటే బాధ. ఎందుకంటే మేము కనుపూరు కాలువకి, కావాలి కాలువకి నీళ్లు తీసుకువెళ్ళాలంటే అక్కడ ఇసుక బస్తాలు వేయాం. ఆ ఇసుక బస్తాలు వేస్తే అవి ఎప్పుడు కొట్టకపోతాయో, నీళ్లు వదిలితే ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, అది కొట్టకపోతే రైతులకు నీళ్లు అందమేమో, రాత్రులు నిద్రలేనటువంటి రాత్రులు గడిపినటువంటి వాళ్ళం మేమిద్దరం. అటువంటిది శాశ్వత పరిష్కారం కింద సంఘం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ ఎప్పుడో మహానేత రాజశేఖర రెడ్డి గారు కడితే, అంతకుముందు సర్ ఆర్థర్ కాటన్ హయాంలో నిర్మిస్తే దాన్ని పునర్నిర్మించాలనేటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారు చేస్తే, ఏ రోజు కూడా దాన్ని పునర్నిర్మించడానికి పూర్తి చేయాలనేటువంటి ఆలోచన 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కోవిడ్ కష్టకాలంలో కూడా ఈరోజు సంఘం నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేసి ఈ ప్రజల రైతాంగానికి అందించినటువంటి ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. కాబట్టి ఈ రోజు ఇక్కడికి వస్తే, సందర్శించడానికి వస్తే, దీనికి పర్యావరణ అనుమతి లేదు కాబట్టి, గ్రీన్ ట్రిబ్యునల్ దీనికి సంబంధించినటువంటి ఇది ఇచ్చింది కాబట్టి దానివల్ల మేము వెనక్కిపోయామని మీరు ఒప్పుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి హీరో ఏమి లేకపోయినా రైతుల ప్రయోజనం కోసం పోరాడాడు అనేటువంటి మాట మీరు ఒప్పుకోండి. కారణం ఏమిటంటే, పక్కన ఉన్నటువంటి 8 టీఎంసీలు నీళ్లు తీసుకుపోతున్నటువంటి తెలంగాణకి ఏ పర్యావరణ అనుమతులు ఉన్నాయి, ఏ కోర్టు అనుమతి ఇచ్చింది, ఏ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది? దొంగ చంద్రబాబు ఈ రోజు కొంతమందిని కావాలని జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పురుగొల్పి వాళ్ళ ద్వారా అక్కడ కేసు వేయిస్తే గ్రీన్ ట్రిబ్యునల్ లో దానికి సంబంధించి మనం ఏ విధంగా అధిగమించాలా, ఏ విధంగా గ్రీన్ ట్రిబ్యునల్ కిందకు వస్తుందో చెప్పంటున్నాం. పర్యావరణానికి సంబంధించి ఏ విధంగా దెబ్బతింటుందో చెప్పన్నాం. ఊళ్ళు మునిగిపోవడం లేదు, మరి అవసరం లేదు. ఉన్నటువంటి నీటిని తరలించుకుంటున్నాం. లిఫ్ట్ ద్వారా మనకు ఉన్నటువంటి కాలువల్ని ఈ రోజు ఇప్పటికే దానికి కనెక్ట్ చేయడం జరిగింది. అనుసంధానం చేసిన తర్వాత మోటార్లు బిగించేటువంటి సమయంలో ఈ రోజు నువ్వు చేతులు ఎత్తేసి పక్కన ఉన్నటువంటి తెలంగాణ రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయి ఈ రోజు చంద్రబాబు నాయుడు దానికి గ్రీన్ ట్రిబ్యునల్ లేదు, ఆ రామానాయుడు
రామానాయుడు అంటే మీకు తెలుసు కదా, రామానాయుడు పాపం ఇప్పుడు లేదు కానీ అంతకుమంది మీకు గుర్తుందో లేదో, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000, మీకు 18,000 ఆ మంత్రి ఈ రోజు వచ్చి చెప్తున్నాడు, అంత అవగాహన ఉన్నటువంటి మంత్రి ఆయన వచ్చి చెప్తాడు ఏదేదో, అంటే అసలు పూర్తి అవగాహన లేదు. ముచ్చుమర్రిల గురించి మాట్లాడతారు, దానివల్ల ఇక్కడ నీళ్ళు ఎట్లా వస్తుందో తెలియదు. ఉన్నటువంటిది మనకు అవకాశం ఉన్నది, మనకు అనుకూలంగా ఉండేది, మనం సర్చుకోగలిగేది, మనం సాధించుకోగలిగేది, ఈ ప్రాంత రైతాంగ ప్రయోజనాలను కాపాడగలిగేది. ఈ రోజు మనకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అయితే దాన్ని వదిలేసి ఏదో రకరకాలుగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దాని మీదనే మేము అడుగుతున్నాం, ఏ అనుమతులుంటే పక్కన ఉన్నటువంటి పొరుగున ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు తీసుకోలేదో చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా చెప్పాడు, ఇక్కడ నుంచి మనకు 3 టీఎంసీలు అంట. అయినా సరే భరించి ఇంతసేపు మీరు ఇక్కడ నిలబడ్డందుకు మీకు ప్రత్యేకించి చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. చాలా మంది రైతాంగానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పూర్తి స్థాయి అవగాహన లేదు. కారణం ఏమిటంటే పేరు రాయలసీమ కదా, రాయలసీమ అంటే ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురానికి సంబంధించింది కదా, మన జిల్లాకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఉపయోగం ఏమిటి అనేటువంటిది కొంతమందిలో ఉన్నటువంటి అనుమానాలు. అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఏ జిల్లా కూడా పొందనటువంటి లబ్ధి పొందగలిగినటువంటి జిల్లా మన నెల్లూరు జిల్లా రైతాంగం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే అంజయ్య గారి హయాంలోనే కట్టారు పోతిరెడ్డిపాడుకు సంబంధించినటువంటి నాంది పలికిన తర్వాత రామారావు గారు వచ్చారు. రామారావు గారు వచ్చిన తర్వాత మనం 10,500 క్యూసెక్లు మాత్రమే నీళ్లు తీసుకురాగలిగాం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా. దాంట్లో ఒకటి తెలుగంగకి, ఒకటేమో రైట్ బ్రాంచ్ కెనాల్ కి, శ్రీశైలం మెయిన్ రైట్ కెనాల్ కాలనీ నుంచి వచ్చేటువంటి రైట్ బ్రాంచ్ కెనాల్ పోతే మధ్యలో ఎస్కేప్ వెంట్ పెట్టారు. నేరుగా నీళ్లు నిప్పుల వాగులో పడి నిప్పుల వాగులో నుంచి నేరుగా సోమశలకు వచ్చేటువంటి అవకాశం. తర్వాత మహానేత రాజశేఖర రెడ్డి గారు దాన్ని 44,000 క్యూసెక్లకు పెంచిన తర్వాత దానితో పాటు 4 వెంట్లు పెట్టి, ఒకటి తెలుగంగకి, ఒకటేమో గాలేరు నగరికి సంబంధించి, మరొకటేమో ఈరోజు మనం అనుకున్నట్టుగా రైట్ మెన్ కెనాల్ కు వచ్చి రైట్ బ్రాంచ్ కెనాల్ కు 3 పెట్టాడు. దానితో పాటు ఎస్కేప్ వెంట్ 4ది కూడా పెంచి గతంలో 3,500 ఉంటే దాన్ని దాదాపుగా 11,000కు పెంచినటువంటి ఘనత మహనీయుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈరోజు చూస్తే మన జిల్లాకి పేరుకి మాత్రం పెనానది. పెనానది చూస్తే పెనానది మీద ఈరోజు అహోబిలం పెనార్ వచ్చింది, అప్పర్ పెనార్ వచ్చింది, మిడ్ పెనార్ వచ్చింది, లోయర్ పెనార్ వచ్చింది. దాని ఉపరితలు చూసి మాట్లాడదామా అంటే చెయ్యేరు సగలేరుకు వచ్చేటప్పటికి అప్పర్ సగలేరు వచ్చింది, లోయర్ సగలేరు వచ్చింది. దానితో పాటు ఈరోజు అన్నమయ్య ప్రాజెక్టులు వచ్చాయి. కాబట్టి ఎక్కడికక్కడ ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుని ఆయకట్టు అభివృద్ధి చేసుకున్నారు. మనకి ఈరోజు ప్రధానమైనటువంటి వనరు ఏమిటి అంటే ఈరోజు శ్రీశైలం జలాశయం నుంచి మనం నీళ్లు తెచ్చుకుంటే 4 భాగాలుగా విడగొట్టినప్పుడు 3 భాగాల్లో మనకి రావాల్సినటువంటి తెలుగంగ ద్వారా ఏ విధంగా రావాలి? ముందు నేరుగా అక్కడ నుంచి వెలుగోడ రిజర్వాయర్కి పోవాలి. వెలుగోడ రిజర్వాయర్ నుంచి SR1 సర్వారాయుడు సాగర్కి రావాలి, తర్వాత SR2కు రావాలి, దాని తర్వాత మనకు మరలా గండిపేటకి రావాలి. అక్కడి నుంచి మనకి ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి బ్రహ్మసాగర్ దగ్గర నుంచి బ్రహ్మసాగర్ దగ్గర నుంచి మనకు వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి మనకి ఇవన్నీ తిరిగి నీళ్లు వస్తే ఆ నీళ్లలో కూడా బచావతి పిప్రోలు ఏం చెప్పింది? 15 టీఎంసీలు మీరు నీళ్లు ఇక్కడ నుంచి కండలేరుకు తరలించి పూండి రిజర్వాయర్ ద్వారా సోమశల జలాశయానికి ఇవ్వమని. అంటే దాదాపుగా మనకి నీళ్లు వచ్చే పథకానికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ప్రధానమైనటువంటి సోమశల జలాశయాన్ని సందర్శించడానికి నా సోదరుడు ఆత్మకూరు మాజీ శాసన గంటల క్యూలో నిలబడి యూరియా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేకుండా ఇంటి ముంగిటిగా రైతు భరోసా ద్వారా అందించిన విత్తనాలు అందించిన పురుగు మందులు అందించిన ఎవడైనా సరే రైతు అనేటువంటి వాడు బయటకు రావాల్సినటువంటి అవసరం లేకుండా ఎక్కడన్నా ప్రకృతి వైపరీత్యం వల్ల వర్షాలు పడి పంట దెబ్బతింటే ఆ సీజన్ ముగిసే లోపల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ఇవన్నీ కూడా పావుల వడ్డీ 0 వడ్డీ రుణాలు ఇచ్చిన రైతులకు 0 వడ్డీ పంట రుణాలు ఇచ్చినా నీరు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసిన ఈరోజు ఏది జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు జరిగిందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకని ఈరోజు మనం దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారికి కొనసాగుంటే ఈరోజు 44,000ని దాన్ని ఇంకా పెంచాలనేటువంటి ఆలోచన వస్తే దాదాపుగా మనకు ఒక్క రోజుకే వరద వచ్చినప్పుడు 2 టీఎంసీలు నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా మనం ఈ రోజు ఉన్నటువంటి 11,800 ఫ్లడ్ బ్లో కెనాల్ ఏదైతే ఉందో దాన్ని 24,000 పెంచితే ఒక్కరోజు మనకు 2 టీఎంసీలు నీళ్లు వస్తే ఒకటే రోజు 2 టీఎంసీ మనం కండ్లకి తరలించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కోల్పోయాం, నష్టపోయాం. రైతులు తీవ్రమైనటువంటి ఆవేదన చెందేటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా మరలా రైతు రాజ్యం కావాలి అంటే రైతులకు సంబంధించి రైతు ద్రోహమైనటువంటి చంద్రబాబును వదిలేయండి.
రైతుని ప్రేమించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుంచుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. గౌతమ్ రెడ్డి గారు ఆ రోజు ఇక్కడికి వచ్చి ఈ ప్రాజెక్ట్ ను ప్రతాప్ రెడ్డి గారు అందరూ వచ్చి చూశాం. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం, ఒకటేసారి 8 లక్షల క్యూసెక్లు పైచిలకు నీళ్లు వదిలేరు కాబట్టి వ్యాపారం దెబ్బతిరిందంటే ఆయన మంజూరు చేశాడు. ఆ పనులు ప్రారంభించినప్పుడు ప్రభుత్వం బారింది. చంద్రబాబు ఇక్కడికి వచ్చాడు, ఆయన మైక్ పనిచేయలేదు. ఆయన ఆ పిఆర్ఓని పిలిచి ఎవడెక్కడ డిపిఆర్ఓ ఉన్నాడు, అతను లేచాడు. నువ్వేమనుకుంటున్నావు, నన్ను మామూలుగా అనుకుంటున్నావా, 95 నాటి ముఖ్యమంత్రిని చూస్తున్నారు అన్నాడు. నేను తెల్లవారి స్టేట్మెంట్ చెప్పా, నాయన 95 నాటి ముఖ్యమంత్రి వద్దు, 95 నాటి ముఖ్యమంత్రి అంటే రామారావు వెలుపొట్టు పొడిచినటువంటి ముఖ్యమంత్రి, నువ్వు గెలిచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాదు, మరలా నువ్వు ఎందుకు 95 నాటి ముఖ్యమంత్రి అన్నావే, అయ్యా రైతులు మోసపోతారే అనుకుంటా. అదే విధంగా మీరు చూడండి, 95 నాటి ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు అర్థం ఏంటంటే రామారావును వెలుపొట్టు పొడిచినట్టే మీకు వెలుపొట్టు పొడుస్తానని చెప్పి ఆ రోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడిపోయింది. మైకులు ఏమన్నాడు, దాన్ని నేను ఈ సీజన్ ముగిసే లోపలే పాపం ఆత్మకూరు రైతాంగానికి గుర్తుందా, ఆత్మకూరు తెలుగుదేశం నాయకులకు గుర్తుందా, ఇక్కడ ఉన్నటువంటి మన మంత్రి గారికి గుర్తుందా, మర్చిపోయారో చెప్పండి. మధ్యలో రావడం, ఆ పనులు ప్రారంభించడం, మన ఆగ్రహం వ్యక్తం. ఎందుకు మీ ఆగ్రహాలు, ఎందుకు మీ ఆవేశాలు? మీరు చేతకానప్పుడు, మీరు చెయ్యలేనప్పుడు ఆగ్రహం ఆవేశం ఎవరి మీద వ్యక్తం చేస్తారు? పోయి చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకోండి. నువ్వు ఆ రోజు వచ్చావు, మాట ఇచ్చావు, ఎందుకు నువ్వు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయలేకపోవని చెప్పి పడగాలి. కానీ మేము ఆగ్రహం వ్యక్తం చేశాడు, ఆవేశం వ్యక్తం చేశాడు, వాళ్ళ మీద ఆవేదన వ్యక్తం చేశాడు కాదు. కాబట్టి వచ్చిన తర్వాత ఒక్క సీజన్ లో పూర్తి చేస్తామన్నాడు. ఇప్పటికి 4 సీజన్లు అయ్యాయి, 2 ఖరీఫ్లు అయ్యాయి, 2 రబీ సీజన్లు అయ్యాయి. దానికి సంబంధించి ఈ రోజు వెళ్ళి చూస్తే కొండనాలకు ముందేస్తే ఉరనాలు ఊడిపోయినట్టుగా ఆ ఉన్నటువంటి బ్రేకర్లన్నీ తొలగించి గమ్ముగా పెట్టున్నారు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు మాట్లాడేటువంటి మాటలు, నీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి, రైతాంగం పట్ల ఎంత శ్రద్ధ ఉందనేటువంటిది ప్రత్యేకంగా ఈరోజు కార్యక్రమాలు చూస్తే అర్థమైపోయినటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ, ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ఈరోజు రైతాంగ ప్రయోజనాల కోసం ఉద్యమించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు తీసుకొస్తే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున చేతులు చేడు. ఏమి తప్పు చేస్తే మమ్మల్ని అందరినీ రైతులను నిర్బంధించడానికి పాపం ఈ జిల్లాలో ఉండేటువంటి పోలీసులందరినీ ఇక్కడ మోహరించారు. జిల్లాలో ఉండే పోలీసులు జరిగేటువంటి శాంతి భద్రతలు కాపాడటంలే, ఎవరి మీద దాడులు జరిగితే పోవడంలే, వీళ్ళే దాడులు చేస్తున్నారు, వీళ్ళే లాకప్ డెత్తులు చేస్తున్నారు. దానికి తోడు ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా ఒక చిన్న కార్యక్రమం ప్రారంభించిందంటే ప్రారంభం నుంచి అయిపోయినాక డ్రోన్లు ఎగరేస్తారు, ఇంకోటి ఎగరేస్తారు. నేను మీకు ఒకటే చెప్తున్నా, మేము పోలీసులకు భయపడం, పోలీసులను చూసి వెనకడుగు వేయం, పోలీసులను లెక్క చేయం, కేసులు, అరెస్టులు, జైలు గురించి ఆలోచన చేయం. మీకు చేతనైతే మీకు మిగిలింది మమ్మల్ని ఎన్కౌంటర్ చేయడం ఒకటే. ఆ ఎన్కౌంటర్ కూడా మేము సిద్ధంగా ఉంటామనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి. మిమ్మల్ని గౌరవించి, వ్యవస్థని గౌరవించి రోజున్నాం. మేము అడుగుతున్నాం. ఈ రోజు మీరు చెప్పారు, అయ్యా ఇక్కడికి వస్తే ప్రమాదం అన్నారు. ఏమన్నా ఇక్కడికి వస్తే మేము దీన్ని ఎత్తుకుని ఎత్తులు పెట్టుకుని పోతామా? ఏమన్నా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు సాంక్షల జలాశయాన్ని ఎత్తులు పెట్టుకుని పోతారా? ఎవడో ఒక పనికిమానుడు ఒక మాట మాట్లాడి కండలేరు జలాశయానికి పోతే కండలేరు జలాశయంలో మమ్మల్ని రాలేదు. ఇదే డిఎస్పీ, ఈ రోజు ఉన్నటువంటి డిఎస్పీ గారే ఆ రోజు అక్కడ ఉన్నాడు, మీరు రావడానికి లేదన్నాడు. మేము గంటలు కూర్చుంటే నేను గాని, ఆ రోజు ఉన్నటువంటి పాప రామ్ కుమార్ రెడ్డి గారు కానీ, సంజయ్ గారు కానీ, విజయన్ గాని అందరం మేము అక్కడ కూర్చుంటే వర్షం వస్తే నవ్వుకున్నారు, లేచిపోతారు. మేము లేచేవాళ్ళం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యం వారసత్వంగా ఉన్నటువంటి పార్టీ. మేము లేలేదు, కూర్చుంటే సాయంకాలం మమ్మల్ని అరెస్ట్ చేసి పంపించేశారు. 3 రోజుల తర్వాత ఒక 50 కార్లు పెట్టి అందరినీ తీసుకొచ్చి అక్కడే తెలుగుదేశం ఎమ్మెల్యేలు తీసుకొచ్చి మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరినీ తిట్టిపోయారు. ఒక మా పక్క రెడ్డి చెప్పేసి పోయాడు అంట, పంపిస్తే ఎక్కడ ఎన్ని నీళ్లు ఉన్నాయని చెప్పి దాంట్లో దూకేస్తారని చెప్పి పోలీసులు పంపుతలేదు. మీరు దూకాలు పోయి మేము పని చేయలేకపోయామే. చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడే, ఆ హామీ దూకాలు కానీ మేము దూకాల్సినటువంటి పని లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా గర్వంగా తల ఎత్తుకొని ఈరోజు ప్రజల్లోకి పోయేటువంటి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి మా నాయకుడు, చెప్పినటువంటి హామీలు నిలబెట్టినటువంటి వ్యక్తి మా నాయకుడు. కాబట్టి మేము కాదు, మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మన అందరం కూడా ఆలోచన చేయాల్సింది దీని యొక్క ఆవశ్యకత, దీని యొక్క అవసరం. రాబోయేటువంటి రోజుల్లో మన నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎంత అవసరం ఉందనేటువంటి దాని మీద ఈ ప్రాజెక్టుల సందర్శన ప్రారంభించాం. రాబోయేటువంటి రోజుల్లో మిగతా సందర్శన కూడా పూర్తి చేస్తాం. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఆగేది ఉండదు, ఆపేది ఉండదు. ఖచ్చితంగా ప్రతి ప్రాంతాన్ని పర్యటించి ప్రతి దగ్గర కూడా ఈరోజు సమగ్ర స్వయంసేవను సాధించడమే కాకుండా అన్ని విధాలు అండగా నిలవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. వస్తే అది కాస్త మనకి ఈరోజు పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి కూడా సరిపోతుంది. కాబట్టి మన పరిస్థితి ఏందని ఆలోచన చేస్తే ఈరోజు మనకు ఉన్నటువంటిది కుందు నది ఒకటే. కుందు నదిలో పెద్ద పరివాహక ప్రాంతం లేదు కాబట్టి నీళ్లు వచ్చేటువంటి అవకాశం లేదు. ఏ రోజైనా శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లు వస్తే మొట్టమొదటిగా లబ్ధి పొందేది
ఎస్కేప్ వెల్ట్ ఏదైతే పెట్టారో దాని ద్వారా 11,000 క్యూసెక్లు నేరుగా నిప్పుల కాలంలో వస్తే ఎక్కడికి అన్నిటికన్నా వెళ్లే ముందు ఫస్ట్ మనం ఈ రోజు ఆ నీటిని సోమశిల జలాశయంలోకి తీసుకురాగలుగుతాం. కాబట్టి ఇంత మేలుంది కాబట్టి సోమశిల జలాశయానికి నీటి వనరు ఉంది కాబట్టి ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం నెల్లూరు జిల్లా రైతాంగం గళం విప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈరోజు మాట్లాడుతున్నారు శ్రీశైలం జలాశయం ఉమ్మడి జలాశయం తర్వాత ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 2 పెద్ద జలాశయాలు ఉంటే ఆ 2 పెద్ద జలాశయాలు సోమశిల జలాశయం, కండలేరు జలాశయం ఈ 2 కూడా ఈ రోజు నెల్లూరు జిల్లాలోనే ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయం ఉంటే పాపం ఒక్కొక్క ఆయన వచ్చి గంటల గంటలు నిలబడి మైకులు ఎరగదీసి మేమే అసలు మామూలుగా నీళ్లు పుట్టించామన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు తరఫున ఒకళ్ళతో పుచ్చుకుని మాట్లాడేటువంటి నాయకులను అడుగుతున్నా, ఏ రోజైనా మీ హయాంలో మహానేత రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన దాకా ఈ సోమశిల జలాశయంలో 36 టీఎంసీలు మించి నీళ్లు పెట్టినటువంటి సందర్భం ఉందా? సమాధానం చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ రోజు ఏదో మేము నీళ్లు తెచ్చాం, ఆయకట్టు పెంచాం, అందరికి ఇచ్చాం, అన్ని ప్రాంతాలకు పంచామని మాట్లాడుతున్నారు. ఈ రోజు మనం అనుకున్నాం రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయితే ఆ రోజు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏ విధంగా అయితే వెడల్పు చేశాడో 11,000 ఉండదాన్ని 44,000కి అదే విధంగా ఆలోచన చేసి ఈ రోజు మనం ఇక్కడ నీళ్లు నింపుకోవాలంటే ప్రధానమైనటువంటి కారణం పక్కన ఉన్నటువంటి కడప రాష్ట్రంలో మరొక ప్రాంతం వస్తుంది. కాబట్టి ఆయన దగ్గరికి అందరూ వెళ్ళారు, అయ్యా నువ్వు గెలిచావు కాబట్టి మా అవసరాలను కాపాడి నీళ్లు తక్కువ పెడితే మా ప్రాంతం మునిగిపోదు, మా పొలాలు మునిగిపోదు అంటే ఆయన ఒకే మాట చెప్పాడు, పక్కన ఉన్నటువంటి నెల్లూరు జిల్లా రైతాంగం కోసం సోమశిల జలాశయాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి వాళ్ళ రైతాంగ ప్రయోజనాలు కాపాడాలి. కాబట్టి మీకు ఏమి కావాలన్నా చేస్తా, మీకు వేరే దగ్గర ఇల్లు కట్టిస్తా, మీకు R&R ప్యాకేజ్ ఇస్తా, మీకు ఇక్కడ భూములు ఇప్పిస్తా, కానీ ఇక్కడ మీరు వెళ్ళకపోతే ఈ ప్రాంతం మునక కాకపోతే 36 టీఎంసీలతో నెల్లూరు జిల్లా రైతాంగం ఇబ్బంది పడుతుందని చెప్పి బహుశా మనం ఎవరు ఊహించినటువంటి విధంగా 78 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఈ సంవత్సరంలో 72 టీఎంసీల మొట్టమొదటిగా నిలవచ్చినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారి కాదా? ఒక్కసారి మీరు సమాధానం చెప్పండి. మీరున్న దానికన్నా రెట్టింపు నీళ్లు ఆ రోజు నిలపగలిగాడు. అదేవిధంగా ఫ్లడ్ కెనాల్ ద్వారా ఇక్కడ నుంచి కండలేరుకి తరలిస్తే కండలేరుకి సంబంధించి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే కండలేరుకి స్పిల్ వే లేదు, అంటే దాన్ని మించి నీళ్లు రావు కాబట్టి గేట్లు ఎత్తాల్సినటువంటి అవసరం లేదు, కాలువలు వదిలేస్తే సరిపోతుంది అనుకున్నటువంటి దాని నుంచి 68 టీఎంసీలు ఉన్నటువంటి కండలేరుకి ఏ రోజైతే సోమశిలేరు కండలేరు ఫ్లడ్ కెనాల్ కింద మనం నీళ్లు వదిలేమో ఆ 68 టీఎంసీల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో 63 టీఎంసీలు నీళ్లు ఇచ్చినటువంటి ఘనత ఆనాటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు జరిగినటువంటి పనుల్లో మనం నష్టపోతున్నాం. ఇప్పటికీ ఒక పక్క అప్పర్ కృష్ణ ఏ రోజైనా సరే ఒకటే గుర్తుంచుకోండి, ఆల్మట్టి డ్యామ్ ఎప్పుడన్నా పెరిగింది అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే పొరుగు రాష్ట్రాలకి చంద్రబాబుని లెక్క చేయరు. ఎందుకంటే చంద్రబాబు రైతాంగ ప్రయోజనాలు విస్మరిస్తాడు, రైతాంగం పట్ల శ్రద్ధ లేదు, వ్యవసాయం అంటే విశ్వాసం లేదు, రైతులు ఎటుపోయినా పర్వాలేదు. కాబట్టి మనకు కావాల్సింది మిగతా అన్ని మాట్లాడుకుందాం, ఏ విధంగా ఓట్లు దండుకుందాం, ఏ విధంగా ఓట్లు దొంగలిస్తాం, ఏ విధంగా ఓట్లకు సంబంధించినటువంటి వాటిలో రాబట్టుకుందాం అనేటువంటి ఆలోచన చేస్తాడు తప్ప రైతాంగ ప్రయోజనాల గురించి ఆలోచన చేయడు. అందుకనే ఏ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కర్ణాటక ఈ రోజు ఆల్మట్టి ఎత్తి పెంచాలని చెప్పి బడ్జెట్ లో నిధులు కేటాయించింది. బడ్జెట్ లో నిధులు కేటాయించి ఈ రోజు దానికి సంబంధించినటువంటి భూసేకరణ కూడా ప్రారంభించారు. రేపు ఆల్మట్టి ఎత్తి పెంచితే ఈ రోజు శ్రీశైలం జలాశయం ఏదైతే మనం అందరం ఆధారపడి బ్రతుకుతున్నామో దాని మనుగడ ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఏర్పడితే మన సోమశిల కింద కండలేరు కింద ఉన్నటువంటి ఈ నెల్లూరు జిల్లా రైతాంగం వ్యవసాయాన్ని పూర్తిగా శాశ్వతంగా మర్చిపోవాల్సినటువంటి అవసరం ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.